ముందుగా ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలను శైలజా క్రియేషన్స్ తెలియజేస్తోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఏళ్నాటి శని పూర్తి కావటం వల్ల మకర రాశి వారికి లాభదాయకమైనటువంటి పనుల ద్వారా అవసరమైన ధనం సంపాదించుకోవడం జరుగుతుంది. తమ పనితీరును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులను జయించడంలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా వీరు తమ శక్తి సామర్థ్యాలను వెలికితీసి పురోభివృద్ధికి దారితీసే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి సోదర సోదరి వర్గీయులతో భేదాలు కలిగే అవకాశం కనబడుతోంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ధర్మ కార్యాలను నిర్వహించి కుటుంబ సౌఖ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మకర రాశి వారికి యోగదాయకంగానే ఉంది. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితాన్ని రాబట్టుకోవటంతో మీరు మంచి ప్రగతిని సాధించే ప్రయత్నం చేస్తారు. గతంలో ఉన్న కేసుల నుండి విముక్తి పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. స్థిరమైన బుద్ధితో ఈ సంవత్సరం మీరు ముందుకు సాగటానికి తప్పక ప్రయత్నం చేయాలి. గురుడు షష్టమ స్థితి ప్రభావం కారణంగా ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు అందరికీ అనుకూలంగానే ఉంది. ఆశించిన ఫలితాలను పొందేందుకు మరింత కృషి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. విద్యార్థులు కష్టపడి చదివి మంచి జ్ఞాపక శక్తితో మంచి మార్కులు సాధించే ప్రయత్నం చేస్తారు. షష్టమ గురువు మరియు అష్టమ కేతు దోష ప్రభావం వల్ల చెడు స్నేహాల బారిన పడే అవకాశం మెండుగా కనపడుతోంది. ఈ దోషాల వల్ల మీరు మీ విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని చెడు స్నేహాలకు దూరంగా ఉండి సద్గుణాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఇతర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధించే అవకాశం ఉంది. విదేశీ చదువులు కూడా కలిసి వస్తాయి. క్రీడాకారులు పోటీల్లో పాల్గొని మంచి విజయాలను సాధిస్తారు. రైతులకు 2 పంటలు బాగానే వచ్చే అవకాశం కనపడుతోంది. రుణాలను తీర్చుకోవటానికి తగిన ప్రయత్నం కూడా చేస్తారు. గృహాలలో శుభకార్యాలు నిర్వహించబడతాయి. గురు కేతు గ్రహాల ప్రభావం వలన కాంట్రాక్టర్లు చేసే పనులలో నాణ్యత లోపించే అవకాశం ఉంది. దయచేసి నాణ్యతను కాపాడేందుకు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ సంవత్సరం మీరు అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ మీ జీవిత భాగస్వామి మరియు మేలు కోరే వారి సలహాలను పాటించి ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను తప్పక సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మకర రాశి మహిళలకు గత సంవత్సరం కంటే అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి. కుటుంబంలో సఖ్యతను కాపాడుకోవాలి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండటం చాలా అవసరం. మనస్పర్ధలకు తావు లేకుండా చూసుకోవాలి. ప్రధాన గ్రహాల అనుకూలతల వలన ఈ సంవత్సరం మీ ఆధిక్యత కొనసాగుతుంది. మొత్తం మీద ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలను అందిస్తుంది. గురు కేతు గ్రహాల ప్రతికూల ఫలితాలను నివారించేందుకు మీరు శివారాధన, దుర్గాదేవి ఆరాధన, రాఘవేంద్ర ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సాయినాథుని ఆధారంలో ఏదైనా చేయవచ్చు. రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం పఠించగలిగితే అది చాలా మంచిని మీకు చేకూరుస్తుంది. ప్రతినిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించటం మకర రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.